హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. ఎర్లీ మార్నింగే లేచి గుమ్మం కడిగి ముగ్గులు పెట్టుకుంటే ఆ రోజంతా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. నా మార్నింగ్ పూజ రొటీన్ ఈ వీడియోలో షేర్ చేశాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పులగం కోసం పప్పు బియ్యం రెడీ చేసుకున్నాను. ముందు రోజు నైటే సామాన్లన్నీ దేవుడి సామాన్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది 3rd వీక్ బాబా గారి పూజ. 5 వీక్స్ చేస్తానని అనుకున్నాను. మా వారికి టీ పెట్టి ఇచ్చేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేసి ఒక పక్క పూజకంతా రెడీ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పూజ అంతా చక్కగా చేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళకముందే తులసి మొక్క దగ్గర దీపం పెట్టేశాను. ఈ విధంగా పూజకంతా రెడీ చేసుకొని దీపం పెట్టి బాబాగారి సత్యనామావళి, అష్టోత్తర సత్యనామావళి ఉంటుంది కదా, అది చదువుకొని ఇంకా కథలు ఉంటాయి, అధ్యాయాలు, అవి చదివి లాస్ట్కి హారతి ఇచ్చి పూజ ఎండ్ చేశాను. నా పూజ ఇలా బాబాగారి పూజనే కాదు, మామూలుగా అయినా ఒక 1/2 అవర్ ఉంటుంది. మనశ్శాంతిగా దీపం పెట్టుకొని అలా కాసేపు అలా దండం పెట్టుకుంటే కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది నాకు. పిల్లలు వెళ్ళకముందే పెట్టేద్దామని గాబరగా పెట్టేసి నాకెందుకో ఆ పూజలో అంత తృప్తి అనిపించదు. పిల్లలు వెళ్ళిపోయాక కాసేపు అలా మనశ్శాంతిగా పూజ చేసుకుంటే మనసంతా ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ పూజా విధానం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.